యా మొగుడు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటే ఏమవుతుంది? ఏముంది, మొగుడు పిల్లల మధ్యలోకి ఏ చపాతీ కర్రో చీపురు గట్ట వస్తుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేముంటది, పిల్లం మొగుడిని బాగా కొడుతుంది, ఆ బాగా తట్టుకోలేక ఆడు మందు పుచ్చుకును ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఓ కానీ ఇక్కడ ఇద్దరు మొగుడు పిల్లలు కొట్టుకుని ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్లారంట. ఎవడా పెద్ద మనిషి, ఇంతకీ ఎవరా మొగుడు పిల్లలు? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. నెల్లూరు నీరజ. పద్మాసనం. అయ్యా పరువు కింద పడింది చూడరా. మనకి పరువు ఎక్కడుందయ్యా? ఊరంతా చెప్పరా మాట లేదనే. సరేగాని అయ్యా మన గురించి ఊళ్ళో ఏమనుకుంటున్నారా? పంచగట్టినోడల్లా సర్పంచ్ అవుతాడా అని అంటున్నారయ్యా. రేపిచ్చిన పద్మాసనం ఒకప్పుడు పంచె కట్టుకున్నోడే సర్పంచి, కానీ ఈ రోజుల్లో పంచె లేపేవాడే సర్పంచ్. అంటే పంచులేసేవాడే సర్పంచ్ ఉంటున్నా. పంచులు అయ్యా అడగడం మర్చాను, ఉదయం నుంచి రాజమ్మ నాకు ఫోన్ చేస్తా ఉంది, ఏందయ్యా? అంటే నేను ఎత్తలేదు కదా అందుకు నీకు చేస్తుంది. అయితే నేను ఎంతమంటా ఏది నువ్వు ఎత్తది? ఫోనా? అంటే 30,000 కావాలంట, నువ్వు ఎత్తి 30,000 ఇచ్చేసేయి. నాకెందుకు వచ్చిందయ్యా, నేను ఎత్తను. సరే అయ్యా మనం పీట ఎక్కిన తొలి రోజు కదా, తీర్పు కోసం ఎవరిని వచ్చారా? ఇద్దరు భార్యాభర్తలు వచ్చారయ్యా. పిలవ వాళ్ళ. కాజల్ కాజల్ కాజల్. మరి నీ అమ్మ కూడా కాజల్ వస్తున్నదా? ఉండేతో మొహం కడుక్కొని వస్తానా? అయ్యా పనిలో పని స్నానం చేసి సెంటు కొట్టుకుని రండి, మీ ఇద్దరికి ఒక రూమ్ ఇస్తా, శోభనం చేసుకుందరు. ఏం నువ్వు మాట్లాడేదా? మరి లేకపోతే ఏందయ్యా, మీ తీర్పు కోసం వచ్చే ఆమె పేరు కాజలు. ఓహో, తీర్పు కోసం వచ్చే అమ్మాయి పేరు కాజలా? సరే పిలువైతే. కాజల్ కాజల్ కాజల్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం. ఎవరు నిన్ను రేపు చేసిన దరిద్రుడు? ఎవరు? షరీఫా? కాదు. వీరబాబా? వాడికంత సీన్ లేదు. ఇంకెవరు? కౌశిక్? ఆయనకంత టైం లేదు. మరి ఎవరు రేపు చేశారు నిన్ను? నా మొగుడు. దాన్ని రేపు అనరు, కాపురం అంటారు. హలో, ఇష్టంలో లేకుండా చేస్తే కాపురాన్ని కూడా రేపే అంటారు. అవునా? రాజ్యాంగంలో చదవలా? అమ్మా రాజ్యాంగం సంగతి మా అయ్యకి అక్కడ టైం ఉంటదమ్మా, రాజమ్మని చదవడానికే టైం చదిపోట్లా. చెప్పరా, రాజమ్మనే కాదు పుల్లమ్మని ఎంకమ్మని గోకుతా ఉంటాడని చెప్పు. సరే ఏంది నీ బాధ చెప్పు. మా ఆయన తీసుకురండి అయ్యా, బుద్ధి చెప్పండి అయ్యా. వచ్చున్నాడు. సరే పిలు. ఒరే నికృష్టుడా, దరిద్రుడా, పాపిష్టి మహవాడా, రారా. ఇన్ని పేర్లు ఉన్నాయి వాడికా? ఇన్ని పేర్లు పిలిచినా రాలేదేమోడా? అయ్యా ఇప్పుడు వస్తాడు. రే ముంగసా, రే ముంగసా. పోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. గాయం ఆడ తగిలింది, ఎవరు వేటేశారా? ఏం పేరయ్యా నీ పేరా? మహేష్ బాబు. మహేష్ బాబు కాజలిన మహేష్ బాబు. పనికి మాలోడా, ఎట్ట పెట్టుకుంటారా పేర్రా? పుట్టంగానే పెట్టుకుంటారా లేకుంటే వాళ్ళని చూసి పెట్టుకుంటారా? మీ దెబ్బకి హీరోయిన్లు పేర్లు మార్చుకోవాల్సి వస్తున్నది. సరే ఏది మీ ఇద్దరు సమస్య చెప్పండి. అయ్యా నన్ను వాడు రోజు తాగొచ్చి కొడుతున్నాడు అయ్యా. రే ఇంక నుంచి తాకుండా కొట్టరా. అయిపోయిందా తీర్పు? ఏందయ్యా అటు చెప్తారా? నువ్వు గమ్ముండు. అయ్యా ఆ మనిషి అంటే నాకు వల్లమాలిన ప్రేమ అయ్యా. ప్రేమయ్యా? ఒరే పనికి మాలోడా, అబద్ధాలు ఎందుకురా చెప్తావు? నిజాలే చెప్పు. ఇక్కడ ఇదిగో ఎగస్ట్రా మాట్లాడబాక, ఆ మనిషి నేను పూలో పెట్టి చూసుకుంటానయ్యా. పూలలో పెట్టి చూసుకుంటున్నాడయ్యా. మాది నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర పూల అంగడి, దాంట్లో పెట్టి చూసి పెద్ద పూలలో పెట్టి చూసుకుంటున్నాడట. అసలు మీ ఇద్దరు గొడవ ఎందుకు వచ్చిందని? అయ్యా పెళ్ళి ఎన్నాళ్ళైందా? నన్ను ఒక్కసారి కూడా
హనీమూన్కి తీసుకోవాలదయ్యా. ఏవే అందుకు హనీమూన్ జరగలా? జరిగిందయ్యో. తిన్నావా? ఇంకేమైతే ఎట్ట జరిగిందో అడగండి. బాగుండదా నీకే ఊరు అంటే ఇష్టం ఉన్నావు నువ్వు? సింగపూరు. విన్నావు కదా బాగా. ఆ. దానికి సింగపూర్ అంటే ఇష్టం కాబట్టి దాన్ని హనీమూన్ కి సింగపూర్ పంపించిన. ఆహా నాకు బ్యాంకాక్ అంటే ఇష్టం కాబట్టి నేను హనీమూన్ కి బ్యాంకాక్ పోయినా. దాన్ని ఒక దగ్గరికి నువ్వు ఒక దగ్గర పోతే అది ఎట్ట వద్దురా హనీమూనా? మూడు పిల్లలన్నాక చిన్న చిన్న సరదాలు ఉండడం కామన్ ఉంటాయి కదా. ఆ. నడు మీద గెలిన దానికి ఆ మనిషిని ఆ. 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టిందా? ఏమమ్మా మొగుడు నడుము మీద గెలితే పంచాయతీ పెడతా నీకంటే రాజన్న మేలే. నేను 46 సార్లు గిల్లే నడు. అయ్యా పెద్ద మనిషి రండి. వాడి గిల్లింది నా చెల్లి నడువుని. చెల్లెలు నడువా రే పిస్తున్నారు పేరు చూస్తే మహేష్ బాబు పనులని ప్రకాష్ రాజు ఉన్నాయి కదరా. ఒరే అయినా చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకొని ఇక్కడ దాకా రాకూడదు. చిన్న చిన్న విషయాలు కాదు, ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఏంది? నాకు ఈ బిడ్డ ఎవరు తెలియాల్సిందే. బిడ్డ నువ్వు పట్టుకొచ్చావు నీ బిడ్డే కదా. నా బిడ్డ ఎట్టో దాని బిడ్డ. ఇది ఎవరురా? నా పిల్లం. ఈడెవడు? నా మగుడు. ఈ బిడ్డ ఎవరు? నా బిడ్డ కదా. ఈ బిడ్డకి తండ్రి ఎవరు? నా మగుడే. మరి తేలిపోయింది కదరా. నా బిడ్డ కాదురా. మళ్ళీ బిడ్డ బిడ్డ కాదంటావు ఎందురా? ఒరే నీ అబ్బా అది తప్పు చేసింది, ఇది నా బిడ్డ కాదురా. ఒక ఆడదాని మీద నిందలేయడము పద్ధతి కాదది. చూడు ఆ మనిషి మొహం ఒకసారి చూడరా. నాకు ఆ మనిషిలో ఒక సతీ వింధ్య ఒక సతీ సహస్ర కనపడుతున్నారా. ఇక్కడ అన్ని ఆధారాలతో వచ్చా. ఏం ఆధారం రా? ఇక్కడ నా కలర్ ఎట్ట ఉంది? చామన్ ఛాయ్ ఉంది. దాని కలర్ ఎట్ట ఉంది? బిలో చామన్ ఛాయ. మరి తెల్లగా ఎట్ట పుట్టాడు? నిజమే కదమ్మా. చెప్పు. తెల్లంగా ఎట్ట పుట్టాడు బిడ్డ? వాడి పేరేంతయ్యా? మహేష్ బాబు. మళ్ళీ చెప్ప ఒక పేరు. మహేష్ బాబు. మహేష్ బాబు కదా, అందుకని తెల్లంగా పుట్టాడు. అయ్యా 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 ఎంత అన్యాయం అయ్యా. మహేష్ బాబు పేరు పెట్టగానే ఇంత తెల్లగా పుడతాడా? అయ్యో ఒకప్పట్లో సూర్యుడు సారి చూస్తేనే బిడ్డలు పుట్టారంట. ఇప్పుడు మహేష్ బాబు పేరు పెట్టుకుంటే పుట్టరా ఏందే? దీనికి వదిలేద్దాం మనం. ఇప్పుడు నాకు బొచ్చుందా? లేదు. ఈయనకి ఎట్టొచ్చింది బొచ్చింత? అడిగా మనిషి అడుగు. కరెక్ట్ పాయింట్. అడుగు. చెప్పు చెప్పు. ఆ ముంగీస్ మావానికి అన్యాయం చేసావు కదా నువ్వు. ఏందే మీరు మాట్లాడా? వాడికి బొచ్చు లేదు, నాకుంది కదా. ఇది కూడా లాజిక్ తో కొట్టింది ఆ మనిషి. ఉంది కదా బొచ్చు. సరే సరే బొచ్చు గురించి వదిలేద్దాం. నా బాడీ ఎట్టుంది? ఈలికి బాడీ మాదిరి ఉంది. సరే దాని బాడీ ఎట్టుంది? ఏనుగు బాడీ లాగుంది. మరి వీడికి 6 ప్యాక్ బాడీ ఎట్టొచ్చింది? చెప్పు. అన్యాయం చేస్తావు నువ్వు ఒక మగోడికి. అయ్యా ఈ రోజుల్లో 6 ప్యాక్ రాలేదని కౌశిక్ బావ రోజు పోయి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు 6 ప్యాక్ వచ్చినందుకు ఆనందపడాలి కానీ ఏడుస్తాడు దేనికి నాకు అర్థం కాదు. అవును కదరా. 6 ప్యాక్ పుట్టడం అదృష్టం. సరే ఇన్ని ఆధారాలు పక్కన పెడదాం. నేను ఒకటి చెప్తా. మాకు పెళ్లి 4 నెలలు అయితే 9 నెలల బిడ్డ ఎట్టు పుట్టాడు? దీనికి తిరుగు లేదు. చెప్పు నా మనిషిని. ఇటు తిరిగి ఒకసారి. ఇప్పుడు దొరికిపోయావు నువ్వు. ఒక అమాయకుడిని మోసం చేస్తావా నువ్వు? చెప్పు ఎవరు? చెప్పు. ఆ బిడ్డకి తండ్రి ఎవరో ఇప్పుడు చెప్పు నిజంగా. నేను చెప్పలేనయ్యా. అయినా నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నువ్వు బుద్ధున్న ఆడదానివైతే చెప్పు. చెప్పు. నేను చెప్పలేనయ్యా. చెప్పవే దుర్మార్గులారా. ఆ దౌర్భాగ్యుడు ఎవరు? చెప్పు. నేను చెప్పలేనయ్యా. ఏ దెయ్యం ఉందానా? చెప్పు. చెప్పవే. ఓ తిరిగిపోతానా? చెప్పు. చెప్పు. నీకు బుద్ధి లేదా? సిగ్గు లేదా? ఇంకా చెప్పలేవా? దరిద్రుడా అది నువ్వేనా? నేనా? నేను ఎట్టవుతానమ్మా? ఒక రోజు నేను పూలు తీసుకుని మీ ఇంటికి వచ్చానా? అవును. ఆ రోజు మీ ఆవిడ లేదు. లేదు. మీరు బాగా తాగేస్తున్నారయ్యా. ఆ రోజు తాగుతాను అనుకో. ఆ రోజు బాగా వాన పడుతుంది. అప్పుడు కరెంట్ పోయింది. ఆ పూలు తీసుకొచ్చి అయ్యా అమ్ముందా అని అడిగా. మీరు లేదు రాజమ్మ అని నన్ను పట్టుకున్నారు. నా పూలు నలిపారు.
ఆ రోజు వచ్చింది రాజమ్మ కాదా? కాదు నేను. ఎంత అన్యాయం జరిగింది. ఫీల్ అయ్యావా? నేనేం ఫీల్ అవ్వలేదయ్యా. నేను కూడా ఫీల్ కావాలా? మీరెందుకు ఫీల్ అవుతారా? నేను ఫీల్ అవ్వాలరా? తమ్ముడు బాధపడవాక. ఏదా బిడ్డని హాస్పిటల్లో బిల్లు కట్టకుండా కష్టం తెలియకుండా బిడ్డ చేతిలో పడ్డాడంటే ఎంత ఆనందంగా ఉంది. చూడు కాజల్, ఆ జుట్టు చూడు, అంతా నా జుట్టే. ఆ 6 ప్యాక్ వచ్చినప్పుడే అనుకున్నా ఈ డాడో అని. బుజ్జి, నాన్న, నాన్న, అన్న, పిల్లి ఎంత బాగున్నాడు. ఎంత బాగున్నారా? బాగా ముద్దొస్తున్నాడు రా. ఎంత ముందు వస్తున్నారా? బాగా ముద్దొస్తున్నాడు. ఇంకోసారి కానీ ఎవరి జీతంతో ఆడుకున్నావు నా ఎలా పండుకోబెట్టి మటన్ తీస్తా. రాయుడా అది నేను పెట్టావా? మీకు ఎలా అనిపించింది?